AC off into first gear and let's go on. Hey guys, welcome to my channel. This is Nandi Yadav. Guys, today we have first in segment European car. It's a Skoda Kayak. Yes, Skoda వచ్చేసి మనకి చెక్ రిపబ్లిక్ అనే కంట్రీలో యూరోపియన్ కాంటినెంట్లో చేసిన బండి అనమాట. స్కోడా వచ్చేసి యూరోపియన్ కంట్రీ వెహికల్ అనమాట. బట్ VW వాళ్ళ వింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కింద చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ బెంట్లీ, ల్యాంబోర్గిని, బుగాటి అండ్ VW కమ్ స్కోడా ఇవన్నీ కూడా వీళ్ళ కింద అయితే ఉన్నాయి అనమాట. సో ఇది VW అండర్లో ఉంది కాబట్టి దీన్ని మనం జర్మన్ కార్ అని కూడా పిలుస్తూ ఉంటాము నార్మల్ క్యాజువల్గా. సో యా, కమింగ్ టు ద టాపిక్, మన ముందు కైలాక్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ నుంచి వచ్చేయండి. ఫ్రంట్ సైడ్ బోత్ DRLs అయితే వస్తున్నాయి మనకి ఐస్ లాగా పైన. దీంట్లో మనకి ఇండికేటర్స్ కూడా బ్లింక్ అవుతాయి అనమాట. ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది విత్ స్కోడాస్ క్రిస్టల్ లైటింగ్ అండ్ మనకి దీంట్లో కార్నరింగ్ ల్యాంప్ ఫంక్షన్ కూడా వస్తుంది. చలో స్కోడా లోగో చూసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ గ్రిల్ అంతా కూడా డిజైన్ అయితే మీరు చూసుకోవచ్చు. పియానో బ్లాక్లో గ్రిల్ వచ్చేసింది అండ్ కింద వచ్చి మనకి స్కిట్ ప్లేట్ సిల్వర్ కలర్. దీంట్లో మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఇక్కడ లేదు మనకి, అంటే 360 డిగ్రీ కెమెరా అయితే వస్తలేదన్నమాట. అండ్ సైడ్కి వచ్చేస్తే దీంట్లో మనకి 17 ఇంచ్ అలవీల్తో వస్తున్నాయి విత్ డైమండ్ కట్ డిజైన్. అండ్ టైర్ సెషన్ చూసుకుంటే 205/55 R17. ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేకింగ్ సెటప్, రేర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేకింగ్ సెటప్ అయితే వస్తుంది అనమాట. అండ్ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి ఇదంతా కూడా బ్లాక్ కలర్ క్లాడింగ్ అయితే ఇచ్చారు సమ్ SUV రగుడ్ లుక్ ఇవ్వడానికి. అండ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ రూఫ్ రైల్స్ కూడా వచ్చేసినాయి. దిస్ ఈజ్ ఆల్సో మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, రఫ్ మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది అనమాట. అండ్ డోర్ హ్యాండిల్స్ పైన మనకి క్రోమ్ టచ్ అయితే ఇచ్చారు విత్ రిక్వెస్ట్ సెన్సర్ డ్రైవర్ సైడ్. అండ్ ORVMs వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ విత్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ ఇన్ ద ORVM. మోడల్స్ అంతే, ఇంకా మనకి ఎక్కువ క్రోమ్ ఫినిష్ ఎక్కువేం ఇవ్వలేదు. లైక్ ఇక్కడ అంతా విండో స్పేస్ లేదంతా కూడా చాలా సింపుల్గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు కార్ అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ వ్యాక్ కార్స్ వాళ్ళకి రైట్ సైడ్ అయితే వస్తుంది అనమాట ఫ్యూయల్ లీడ్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి దీంట్లో LED టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ స్కోడా వాళ్ళ లోగో రాదు కానీ స్కోడా బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. అండ్ రేర్ వైపర్, డిఫాగర్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. ఇంకా కొంచెం కిందికి వచ్చేసేసి కైలాక్ బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకు వచ్చేసింది విత్ రిఫ్లెక్టర్స్ ఆల్సో. బోత్ సైడ్స్ కూడా మనకి రిఫ్లెక్టర్ అయితే వస్తుంది. రేర్ బంపర్లో మనకి సాటిన్ సిల్వర్ డిఫ్యూజర్ అయితే ప్రొవైడ్ చేసిన అనమాట. టాప్ ఎండ్ వేరియంట్లో కూడా మనకైతే దీంట్లో 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తున్నాయి. అండ్ రేర్ వ్యూ కెమెరా అండ్ అట్లనే మనము బూట్ స్పేస్ కూడా చెక్ చేద్దాం వచ్చేయండి. హైడ్రాలిక్ స్టడ్స్ అయితే వచ్చినాయి మనకి బోత్ సైడ్స్ కూడా. అండ్ ఇక్కడ మనకి పార్షల్ ట్రే అయితే వస్తుంది. పార్షల్ ట్రే కోసం మనకి ఇక్కడ స్మార్ట్గా స్కోడా వాళ్ళు అయితే డెడికేటెడ్ స్లాట్ కూడా ఇచ్చి చూడండి. అండ్ ఇప్పుడే పార్షల్ ట్రే అంతా తీసేసాం అనమాట. అండ్ ఇక్కడ మనము తీసేస్తే ఇక్కడ మనకి స్పేర్ వీల్ అయితే వస్తుంది. స్పేర్ వీల్ వచ్చి మనకి 195/65 R15 2 ఇంచ్ అయితే తక్కువ వస్తుంది అనమాట విత్ స్టీల్ రిమ్. దీంట్లో ఆఫ్ కోర్స్ మనకి అలో వీల్ అయితే ఇవ్వరు. అండ్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ బూట్ స్పేస్ అనమాట. 446 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేసినారు విత్ 2 సైడ్స్ హుక్స్ కూడా వస్తున్నాయి చూడండి. పేలోడ్ వచ్చేసి అప్ టు 3 kgs వరకు మనం అయితే ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట బోత్ హ్యాంగర్స్కి. అండ్ ఇక్కడ వచ్చి మనకి బూట్ ల్యాంప్ కూడా వచ్చేసింది. ఇది ఒకటి LED ఇస్తే బాగుంది అనిపించింది, అదొకటి బల్బ్ అయితే వస్తుంది అనమాట. అండ్ చలో లెట్స్ క్లోజ్ దిస్ అండ్ లోపలికి వెళ్ళిపోదాం వచ్చేయండి. కీలెస్ ఎంట్రీతో మనం వెళ్ళిపోవచ్చు అనమాట కార్ లోపలికి. అండ్ కీ చూపించడం మర్చిపోయినా, దిస్ ఈస్ ద కీ. ఫ్లిప్ కీ అయితే మనకి దీంట్లో వస్తుంది అనమాట విత్ లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి స్కోడా లోగో అయితే వస్తుంది. అంతే, కీతో పని లేదు, కీలెస్ ఎంట్రీ ఉంది కదా. చలో రిక్వెస్ట్ సెన్సర్ పైన క్లిక్ చేసేసి కార్ అన్లాక్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ 4 పవర్ విండోకి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి, ORVMకి సంబంధించిన కంట్రోల్స్. అండ్ అన్లాక్ లివర్ చూడండి, చాలా స్టైలిష్ అనిపించింది. దీంట్లో కొంచెం కట్స్ వస్తూ క్రోమ్ ఫినిష్లో వచ్చింది, మస్తు కొడుతుంది. అండ్ బడ్జెట్లో చాలామంది ఇంతకుముందు పోలోస్కి ఏందని చెప్పేసి అంటే, దో పోలో ఇస్ జర్మన్ కార్స్ ఆర్ బెటర్ బట్ అన్నీ కూడా హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయని చెప్పేసి అంటారు. బట్ దీంతో మనకి ఇది కొంచెం బడ్జెట్లో తీసుకొచ్చినప్పుడు కూడా ప్రీమియంగా తీసుకొని వచ్చినమాట. అంటే టాప్ ఎండ్ వేరియంట్లో మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ ఇదంతా కూడా వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ అనమాట. అండ్ కలర్స్ చూసుకోండి, ఇన్ని కలర్స్ వచ్చినాయి. బ్లాక్, బేజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా టచ్ అయితే ఇచ్చింది అనమాట. విత్ ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ వచ్చింది అండ్ సమ్ స్పేస్, సమ్ కాదు చాలా పెద్దగానే ఉంది స్పేస్ అయితే. అండ్ ఇక్కడ వచ్చి మనకి స్పీకర్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకి ఏ పిల్లర్స్లో బోత్ సైడ్స్ ట్వీటర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ స్కోడా క్లెవర్ కదా, క్లెవర్గా చాలా ఇంటెలిజెంట్ వర్క్స్ అయితే చేస్తారు వీళ్ళు. చూడండి ఇక్కడ వచ్చి మనకి రిఫ్లెక్టివ్ టేప్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తామో, ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా రోడ్ పైన ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్కి లైట్ ఇండికేట్ ఇది రిఫ్లెక్ట్ అవుతూ డోర్ ఓపెన్ ఉందనే ఒక ఇండికేషన్ ఇస్తాం అనమాట. అది ఒక సేఫ్టీ పాయింట్. లోపలికి వెళ్ళిపోతే డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ రెండు కూడా మనకి ఎలక్ట్రికల్ 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అనమాట. సో ఫ్రంట్ బోత్ కూడా మనకైతే ఎలక్ట్రిక్ సీట్స్ అయితే వస్తాయి అనమాట. 6-way అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ సీట్స్. అండ్ ఈ రెండు కూడా మనకి వెంటిలేషన్ ఫంక్షన్తో కూడా వస్తాయి అనమాట. అండ్ ఇంకా ఫీచర్ చూసుకుంటే ఇక్కడ సైడ్ మనకి వ్యాకర్స్ అన్నింటిలో ఇది యూనిక్ థింగ్ అండ్ మంచిగా అనిపిస్తుంది. హెడ్లైట్ కంట్రోల్స్ వచ్చి మనకి ఇక్కడ సపరేట్ ఇస్తారనమాట. వేరే కార్స్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అలాంటి స్విచెస్ ఇస్తే వీలైతే హెడ్లైట్స్కి సంబంధించిన కంట్రోల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చి మనము హెడ్లైట్ లెవెల్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే. అండ్
ఒకసారి డాష్బోర్డ్ చూసుకుంటే ఇది సేమ్ డిట్ కుషాక్ నుంచి అయితే దింపేశారు అనమాట. స్కోడా కుషాక్ ఉంది కదా, దీని బిగ్ బ్రదర్ అని చెప్పి అనుకోవచ్చు. సో దాని నుంచి అయితే మొత్తం అనేది తీసేసారు అనమాట, కాపీ కొట్టేసారు. అండ్ ఇట్స్ వెరీ హాట్, లోపలికి వచ్చేయండి. అండ్ యా ఇంటీరియర్ చూసుకుంటే సేమ్ మనకి స్కోడా కుషాక్ లాగానే ఉన్నాయి కదా, డిట్ కాపీ కొట్టేసారు అనమాట. దీంట్లోకి అయితే బయట చేంజెస్ అయితే ఉంటాయి ఆబ్వియస్గా. అండ్ కార్ స్టార్ట్ చేయడానికి మనకి దీంట్లో పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట, సేమ్ కీ స్లాట్ దగ్గరనే. అండ్ ఇక్కడ సైడ్ లైట్కి సంబంధించిన కంట్రోల్స్, దాంట్లో మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. దీంట్లో మనకి టాప్ ఎండ్లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్తో కూడా వస్తాయన్నమాట. అండ్ ఈ ఏసీ వెంట్ అంతా డిజైన్ చూసుకుంటే మనకి సేమ్ కుషాక్లో ఎట్లయితే వస్తుందో సేమ్ అదే డిజైన్. అండ్ నాకు డాష్బోర్డ్లో ఇవి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది కొంచెం రఫ్ టెక్స్చర్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ అయితే ఇచ్చిరన్నమాట. ఇక్కడ మనకి స్కోడా బ్రాండింగ్ కూడా వస్తుంది. అండ్ గ్రీన్ కలర్ టచ్ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది డాష్బోర్డ్ డిజైన్ అంతా కూడా. అండ్ ఇక్కడ మనకి అంబియంట్ లైటింగ్ కూడా వస్తుంది అనమాట కో ప్యాసింజర్ సైడ్. అండ్ గ్లవ్ బాక్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది విత్ స్టేషనరీ ఆర్ సన్ గ్లాస్ హోల్డర్, వాట్ ఎవర్ సన్ గ్లాస్ హోల్డర్ అనమాట. యాక్చువల్గా ఇది గ్లవ్ బాక్స్లో ఉంది కాబట్టి చాలామంది స్టేషనరీ కూడా పెట్టుకుంటారు. దెన్ కమింగ్ టు క్లస్టర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకోవడం మనకి ఇక్కడ 18 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్స్ మనకి దీంట్లో అనలాగ్ మీటర్ అయితే వస్తుంది, ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. దీంట్లో మనం ఆప్షన్ చూసుకుంటే క్లస్టర్కి వెళ్ళే ముందు ఫస్ట్ స్టీరింగ్ వీల్ చూసుకుందాం. సేమ్ స్కోడా కుషాక్ అండ్ స్లావియా కొడియాక్ ఏదైతే వస్తుందో సేమ్ అది స్టీరింగ్ వీల్ అనమాట. చాలా ప్రీమియంగా అనిపిస్తుంది చూడడానికి అయితే. 2 స్పోక్ స్టీరింగ్ వీల్ చూస్తున్నారు కదా, మస్తు స్టైలిష్ అనిపిస్తుంది. అండ్ డ్రైవింగ్లో కూడా మస్తు కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది, నో ప్రాబ్లం. 2 స్పోక్ అని చెప్పి అట్లా ఏం లేదు, మంచిగా ఉంటుంది. అండ్ క్లస్టర్ మీదకి వచ్చేస్తే ఒకసారి మనం దాంట్లో డీటెయిల్స్ ఎట్లా చేంజ్ చేయాలని చూసాము. చూడండి ఇక్కడ నుంచి అయితే ఇది నాబ్ ఉంది కదా, దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ వీడియోలో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్, నో డిస్ప్లే, డ్రైవర్ డేటా, ఎకానమీ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా వస్తాయి అనమాట. డ్రైవింగ్ డేటా చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, దాని లోపలికి వెళ్ళిపోతే మనము ఎప్పటి నుంచి కార్ ఆన్లో ఉంది అండ్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాము, యావరేజ్ ఏంది, యావరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం సిన్స్ స్టార్ట్ అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. అది మాత్రమే కాకుండా ఇక్కడ మనం ఇంకా లోపలికి వెళ్తే ఎకానమీ, ఐ మీన్ మన ఫ్యూయల్ ఎకానమీ ఎంత ఉంది అదంతా కూడా డీటెయిల్గా చూపిస్తాం అనమాట. ఈచ్ వన్ ఇండివిజువల్గా మనము లోపలికి ఐ మీన్ డీటెయిల్స్కి వెళ్తున్నట్టుగా ఇక్కడైతే మనకి ఉంటాయి అనమాట. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్, యావరేజ్ స్పీడ్, గేర్ డిస్ప్లే, ఆడియో, టెలిఫోన్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడ చూపిస్తాం అనమాట. సో మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఆర్పిఎం మీటర్ అయితే కనిపిస్తుంది చూడండి. ఐడియల్లో మనకి 3800 దగ్గర రేవ్ లిమిటర్ అయితే పెట్టినమాట, అక్కడికి మనకి స్టాప్ అయిపోతుంది చూడండి, ఇంతే. అండ్ ఇక్కడ మనకి స్పీడ్ చూపిస్తుంది, వెహికల్ టెంపరేచర్, అండ్ ఇక్కడ సైడ్ మనకి ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది, అండ్ కిలోమీటర్స్ డ్రివెన్. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సీట్స్ కనిపిస్తుంది మనకి. దీంట్లో ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అనేది ఇక్కడ మనకి కంప్లీట్గా చూపిస్తాం అన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ ఉంది, ఇక్కడ మనకి ఇంజన్ టెంపరేచర్, అండ్ ఇది వచ్చేసి మనకి టైం అనమాట. సో ఇవి డీటెయిల్స్ ఉన్నాయి మనకి క్లస్టర్లో. అండ్ కమింగ్ బ్యాక్ టు ద స్టీరింగ్, ఇక్కడ సైడ్ మనకి క్లస్టర్కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇక్కడ వచ్చి మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్. ఇక్కడ నుంచి మనము వాయిస్ ఎనేబుల్ బటన్ అనమాట, అంటే యాపిల్ కార్ప్లే ఆర్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకుంటాం కదా, దాంట్లో నుంచి అయితే మనం మాట్లాడవచ్చు అనమాట. అండ్ స్టీరింగ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి దీంట్లో వ్యాకర్స్ అన్నింటిలో మనకి యూనిక్ థింగ్ అనమాట. అదేంటంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్కి సంబంధించిన కంట్రోల్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి హెడ్ లైట్ అండ్ ఇండికేటర్కి సంబంధించిన కంట్రోల్స్ వస్తాయి. అండ్ దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్స్ సెట్టింగ్స్ కూడా ఇక్కడనే ఉంటాయి. అండ్ సెంటర్ కన్సోల్లో చూసుకుంటే ఏసీ యూనిట్, నాకు స్కోడాలో ఇది మస్తు అనిపిస్తుంది. ఏసీ యూనిట్ అయితే టచ్తో ఉంటుంది అనమాట. చూడండి ఇట్లా వైప్ చేస్తే ఫ్యాన్ స్పీడ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఇట్లా వైప్ చేస్తే మనము ఏసీ టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది ఈ ఏసీ యూనిట్ వచ్చేసి మనకి దీంట్లో. అండ్ మనకి ఇక్కడ హజార్డ్ బటన్ లాక్ చేసుకోవడానికి ఒక బటన్ వచ్చేసింది. అండ్ వెంటిలేటర్ సీట్స్ అయితే మనం ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ బోత్ కూడా మనకి వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయి. ఏదైతే టెంపరేచర్ మనం ఇక్కడ సెట్ చేసుకుంటామో అదే వెంటిలేషన్ అయితే సీట్ల నుంచి వస్తుంది. అండ్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్, ఇది వచ్చి మనకి మైలేజ్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. ఐడియల్లో ఆఫ్ అయిపోయి మనకి మైలేజ్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దెన్ మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి ఇది టాప్ అండ్ మాన్యువల్ వేరియంట్ అనమాట. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. రివర్స్ చేయాలంటే కిందికి ప్రెస్ చేసి ఇట్లా చేస్తే రివర్స్ వచ్చేస్తుంది. అండ్ రివర్స్ కెమెరా, ఇంకొంచెం నాకు రివర్స్ కెమెరాలో ఇంకొంచెం అంటే పెద్ద స్క్రీన్ ఉంది కదా, ఇంకొంచెం ఫిల్ అయ్యేటట్టుగా పెద్దగా ఇస్తే బాగుందని చెప్పేసి అనిపిస్తుంది, కొంచెం అయితే చిన్నగా వస్తుంది. అండ్ ఓకే, ఇక్కడ నుంచి మనం ట్రాక్షన్ కంట్రోల్ అని చూపిస్తుంది చూడండి. ట్రాక్షన్ కంట్రోల్ కోసం వీళ్ళు డెడికేటెడ్ బటన్ అయితే ఇవ్వలేదు, కానీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలోనే ఇంక్లూడ్ చేసినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి వార్నింగ్ వచ్చేసిన అక్కడ ట్రాక్షన్ కంట్రోల్ డీయాక్టివేటెడ్. సో ఇదనమాట. ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. క్విక్ సెట్టింగ్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ వచ్చేసినాయి, సిస్టమ్కి సంబంధించినవి, కార్లో సంబంధించిన కంట్రోల్స్, ఐ మీన్ లైట్స్ సెట్టింగ్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లైట్ ఎంత రావాలి, అంబియంట్ లైటింగ్ ఎంత రావాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి చాలా ఫీచర్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మిరర్స్ అండ్ వైపర్స్ అవన్నీ ఉన్నాయి కదా, దీనిలో ఓపెన్ చేస్తే చూడండి, అంటే లాక్ చేసినప్పుడు మనం ఓవర్విఎమ్స్ క్లోజ్ అవ్వాలా లేదా అనేది కూడా ఇక్కడ నుంచి మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. స్విచ్ ఆన్ ఆటోమేటికల్లీ. వైపర్స్ కూడా మనము ఆటోమేటిక్ వైపర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే మనకి కార్లో వస్తాయి. ఇక్కడ దానికి సంబంధించిన సెన్సర్స్ అవన్నీ ఉంటాయి. సో అది కూడా ఆన్ అవ్వాలా లేదా అనేది కూడా మనం ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లో.
సో ఇంత డీప్ వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో మనకి డీటెయిల్స్ అయితే ఇంత డీప్ ఉన్నాయన్నమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా సెట్టింగ్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం అయితే ఇక్కడ నుంచి. సో ఇది మీడియాకి వచ్చేస్తే మనకి దీంట్లో ఆడియో డైరెక్ట్ బ్లూటూత్ త్రూ పెట్టుకోవచ్చు, ఆర్ వైర్లెస్ కార్ప్లే కూడా వస్తుంది మనకి దీంట్లో, ఆండ్రాయిడ్ ఆటో కూడా, రెండు కూడా వైర్లెస్ అయితే వస్తాయి. ఇంకా మనం కిందికి వచ్చేసేస్తే మనకి దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇక్కడ చూడండి. మన ఫోన్ అయితే ఇక్కడ పెట్టేసేద్దాము. 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ 12V లైటర్ పోర్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారు. సో ఇవన్నమాట. ఇంకా గేర్ బాక్స్ అయితే మనం చూసేసుకున్నాం. ఇక్కడ మనకి కీ కోసం డెడికేటెడ్ కీ స్లాట్ అనమాట. దానికోసం కూడా స్కోడా వాళ్ళు అయితే సమ్ స్పేస్ అయితే తీసిరు, సింప్లీ క్లేవర్. అండ్ దెన్ ఇక్కడ చూడండి బాటిల్ హోల్డర్స్ అయితే వచ్చినాయి మనకి. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే వచ్చినాయి. బట్ ఇక్కడ మనకి కొంచెం యూనిక్ అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి స్మార్ట్ గ్రిప్ అనేది స్కోడా వాళ్ళు అయితే అంటున్నారు. ఎట్లా అంటారా చూడండి, ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టేసినాం. నార్మల్ ఇక్కడ పెట్టేసి మనము ఇట్లా తిప్పితే వాటర్ బాటిల్ అంతా కూడా తిరుగుతుంది చూడండి ఇట్లా. బట్ ఇక్కడ మనము ఇట్లా తిప్పేస్తే ఓన్లీ క్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే డ్రైవింగ్ చేస్తున్న టైంలో మనము ఆన్ ద గో కూడా బాటిల్ క్యాప్ ఇవన్నీ ఓపెన్ చేసుకోవడానికి సమ్ గ్రిప్ అయితే ప్రొవైడ్ చేసిన అనమాట. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది లెదర్ అపాల్స్ట్రీతో. సో దీని కింద మనకి సమ్ స్పేస్ అయితే వచ్చింది. ఈ కూలింగ్ ఫంక్షన్ అయితే ఏం లేదనమాట. టాప్ ఎండ్లో మనకి అన్ని కూడా లెదర్ అపాల్స్ట్రీ సీట్స్ అయితే వస్తాయి అనమాట. ఫ్రంట్ వచ్చి మనకి వెంటిలేషన్ ఫంక్షన్తో వస్తున్నాయి. ఏరియర్ వచ్చేసి మనకి నార్మల్ అయితే వస్తాయి. అండ్ ఇంకేమైనా మిస్ అవుతున్నామో చలో కొంచెం పైకి వచ్చేసి మనకి ఇక్కడ ఆటో డిమింగ్ IRVM అండ్ రీడింగ్ లైట్స్, రెండు కూడా స్పాట్ లైట్స్ అనమాట. ఎల్ఈడీలో వస్తాయి మనకి దీంట్లో. సో డే టైం కాబట్టి ఎలిమినేషన్ అంతా కనిపించట్లేదు మనకి. లేదు నైట్ టైం అనుకోండి ప్రాపర్ ఇట్లా ప్రొజెక్టర్ పెట్టి కనిపిస్తుంది అనమాట. మంచి వ్యూ అయితే, మంచి త్రో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు కానీ మిర్రర్ అయితే ఇవ్వలేదు. అండ్ ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే మిర్రర్ అయితే వచ్చేసి మనకి ఇక్కడ లైట్ కూడా ఇస్తే బాగుండు. లైట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు కానీ రీడింగ్ లైట్ అయితే వచ్చింది. అండ్ పైన సైడ్ మొత్తం అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఇంటీరియర్ మొత్తం కూడా మనకి దీంట్లో లైటర్ కలర్స్తో ఇచ్చారు, ఇంకొంచెం ఎయిరీగా కనిపించడానికి. సో అంతా కూడా కొంచెం బేజ్ కలర్లో ఉంటుంది అనమాట. నైస్ టచ్. అండ్ సన్ రూఫ్ కూడా వస్తుంది మనకి దీంట్లో. చిన్న సన్ రూఫ్ అయితే వస్తుంది, పానరామిక్ సన్ రూఫ్ అయితే రాదు. ఇది ఒక కాంపాక్ట్ SUV కాబట్టి చిన్న సన్ రూఫ్ అయితే వస్తుంది అనమాట. సన్ రూఫ్ వచ్చేసి ఇట్లా నుంచి ఓపెన్ చేసుకోవచ్చు మనం. అండ్ దీంట్లో ఇంకోటి స్కోడా సింప్లీ క్లేవర్ అగైన్. ఇప్పుడు చూడండి యాంటీ పిచ్ టెక్నాలజీతో వస్తుంది అనమాట. ఇట్లా అంటే మనం హ్యాండ్ ఎప్పుడైనా పెట్టినప్పుడు చిన్నపిల్లలు ట్రావెల్ అవుతూ ఉంటాం కదా, యాంటీ పిచ్ టెక్నాలజీ అనమాట. మన హ్యాండ్ని డిటెక్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి వన్ మోర్ క్లేవర్ ఫీచర్ చూడండి. ఇక్కడ వచ్చి మనకి టికెట్ హోల్డర్ అయితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసిన అనమాట. ఏమైనా టికెట్ టోల్ గేట్ అలాంటివి పాస్ అవుతూ ఉంటాం కదా, మన టికెట్స్ అయితే ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే పేపర్ పెట్టినా, ఇవన్నీ కాదు టికెట్ హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనం డీప్ వెళ్తే చాలా ఉంటాయి, దునియా ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా. సో ఇవన్నమాట ఫీచర్స్ మనకి ఫస్ట్ రోలో. ఇప్పుడు మనం సెకండ్ రోకి వచ్చేద్దాం. సెకండ్ రోలో ఎలాంటి ఫీచర్స్ వచ్చాయని చూద్దాం, వచ్చేయండి. అండ్ సెకండ్ రో చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ సమ్ స్పేస్ అయితే వచ్చింది పట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చి మనకి బాటిల్ హోల్డర్ సమ్ స్పేస్ అగైన్. ఇక్కడ మనకి విండోకి సంబంధించిన కంట్రోల్స్ అండ్ అన్లాక్ లివర్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అయితే వచ్చిందన్నమాట. మంచి కట్స్ తోటి క్రోమ్ ఫినిష్లో అయితే వస్తుంది. అండ్ సెకండ్ రో చూసుకుంటే మనకి ఇక్కడ లెదర్ అపాల్స్ట్రీ అనమాట ఇక్కడ కూడా. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ కూడా వస్తుంది దీంట్లో విత్ కప్ హోల్డర్స్ ఇక్కడ కూడా. నైస్ టచ్. అండ్ లోపలికి వెళ్ళిపోతే బేసిక్గా అందరు మ్యానుఫ్యాక్చరర్స్ ఇక్కడ మనకి రేర్లో ఫ్రంట్ 2 సీట్స్కి మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఇస్తారు. బట్ ఈ కార్లో మనకి మన మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ డెడికేటెడ్ పౌచ్ కూడా వచ్చిందన్నమాట. చూడండి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మ్యాగజైన్ హోల్డర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సెంటర్లో చూసుకుంటే రేర్ AC వెంట్స్ అండ్ 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది చాలా మ్యానుఫ్యాక్చరర్స్ మిస్ అవుతూ ఉంటారు, బట్ స్కోడా నెవర్ మిస్ ఇన్ దీస్ థింగ్స్. సేఫ్టీలో ఎప్పుడు కాంప్రమైజ్ గారు స్కోడా వాళ్ళు, అండ్ క్వాలిటీలో కాంప్రమైజ్ గారు. సో చూడండి డెడికేటెడ్గా 3 ప్యాసింజర్కి 3 హెడ్ రెస్ట్ అయితే వస్తాయి అన్నమాట. చాలామంది మిడిల్ని మిస్ అవుతూ ఉంటారు, బట్ దీంట్లో మనకి మిడిల్ వాళ్ళకు కూడా హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు స్కోడా కైలాక్లో. సో ఇవి వచ్చేసి మనకి అడ్జస్టబుల్ అయితే వస్తాయి బోత్ సైడ్స్. మిడిల్ కూడా మనకి అడ్జస్టబుల్ అయితే వస్తుంది. సో ఇది. అండ్ దీంట్లో మనకి ఐసోఫిక్స్ స్టైల్ మోడ్స్ అయితే వచ్చినాయి చూడండి, బోత్ సైడ్స్, ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ రెండు కూడా మనకి ఐసోఫిక్స్ స్టైల్ మోడ్స్ అయితే వస్తున్నాయి విత్ 3 point సీట్ బెల్ట్స్ సేఫ్టీ. అండ్ స్పేస్ చూసుకుంటే మనకి ఇక్కడ టై సపోర్ట్ అయితే. అండ్ నా హైట్ వచ్చేసి 6 feet అనమాట. నేను ఇందాక డ్రైవ్ చేసిన కాబట్టి నా హైట్ ప్రకారం అయితే నేను డ్రైవర్ సీట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నా. ఇప్పుడు స్పేస్ చూడండి. సో రేర్లో హెడ్ రూమ్ ఓకే బాగానే ఉంది, అండ్ నీ రూమ్ కూడా ఓకేష్ ఉంది. సో నైస్. అండర్ థై సపోర్ట్ వచ్చేసి కొంచెం అంటే ఇక్కడ పెట్టుకుంటే కొంచెం లైట్గా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం తక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే 5'8" and 5'9" వాళ్ళకైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఓకే, ఈ బడ్జెట్లో స్కోడా వచ్చి కాంపిటీషన్ ఇస్తూ ఇండియన్ ఫీచర్తో వచ్చిందంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మనకి రీడింగ్ ల్యాంప్స్ అగైన్. ఇక్కడ నుంచి మనం సేమ్ LED స్పాట్ లైట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక హుక్ కూడా వచ్చింది, లైక్ జాకెట్స్ అలాంటివి అయితే హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా అవి. సో ఇవన్నమాట ఇప్పటి వరకు మనం అన్ని ఫీచర్స్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు మనం సేఫ్టీ గురించి మాట్లాడదాం. ఈ కార్ మనకి స్టాండర్డ్గా అంటే బేస్ వేరియంట్ నుంచి కూడా మనకైతే స్టాండర్డ్గా 6 air bags అనేది
ఇస్తున్నారన్నమాట స్కోడా వాళ్ళు అయితే. ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో స్టాండర్డ్గా వస్తున్నాయి అనమాట. ఇవి మాత్రమే కాకుండా ఇంకా రిఫ్లెక్టివ్ టేప్ అండ్ రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఇవన్నీ కూడా మనకి చిన్న కూడా ఐసోఫిక్ చైల్డ్ మోడ్స్ ఇవన్నీ కూడా మనం సేఫ్టీలో కన్సిడర్ అయితే చేస్తాం అనమాట. సో ఇది ఇంకా మనం ఇప్పుడైతే డ్రైవ్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. చలో వచ్చేయండి. ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి ఒకటే ఇంజన్ అయితే వస్తుందన్నమాట బేస్ నుంచి టాప్ వరకు. 1 లీటర్ టర్బో పెట్రోల్ 3 సిలిండర్ ఇంజన్ అయితే వస్తుందన్నమాట. దట్స్ TSI. పెట్రోల్ మాత్రమే ఆప్షన్ ఉంది మనకి దీంట్లో. డీజిల్ కానీ CNG కానీ అలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు. మైల్డ్ హైబ్రిడ్ కానీ హైబ్రిడ్ అట్లాంటివి కూడా ఏం లేవు అనమాట. అండ్ పవర్ గురించి మాట్లాడితే 114 BHP అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ వచ్చేసి మనకి విత్ 2 ట్రాన్స్మిషన్స్, 2 ట్రాన్స్మిషన్స్ అయితే మనకి దీంట్లో వస్తాయి. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే వస్తాయి అనమాట. బేస్ వేరియంట్లో మనకి ఓన్లీ మాన్యువల్ మాత్రమే వస్తుంది. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అయితే మనకి సెకండ్ బేస్ నుంచి అయితే ఉంటాయి అనమాట. బేస్ వేరియంట్ వచ్చేసి 7.89 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ అయింది స్కోడా కైలాక్ అయితే ఇప్పుడు. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో 9.5 lakh ఆన్ రోడ్ ప్రైస్ పడుతుందన్నమాట బేస్ వేరియంట్. అండ్ టాప్ అండ్ వేరియంట్ వచ్చేసి మనకి దీంట్లో అరౌండ్ 18.5 lakh అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ డ్రైవ్ చేసిన తర్వాత వర్త్ ఇట్ అని చెప్పేసి అనిపిస్తుంది. చలో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా డ్రైవింగ్ అయితే వెళ్ళిపోదాం. సేఫ్టీ ఫస్ట్, సీట్ బెల్ట్స్ అయితే మీరు కూడా వేసుకోండి. డ్రైవింగ్ గురించి మాట్లాడితే ఇది 3 సిలిండర్ ఇంజన్ కదా, కొంచెం అయితే వైబ్రేషన్స్ ఉంటాయి మనకి దీంట్లో. కానీ పర్ఫార్మెన్స్ చూస్తే అంత నోటీసబుల్ ఉండదన్నమాట. అంటే పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది కాబట్టి ఇంజన్లో అంతగానం అయితే వైబ్రేషన్స్ నోటీస్ చేయం మనం, మంచి స్పోర్టీ డ్రైవ్లో ఉంటాం కాబట్టి. ఓకే, AC ఆఫ్ ఇంటూ ఫస్ట్ గేర్ అండ్ లెట్స్ ఆన్. ఇది 80 నుంచి బ్రేకింగ్ కొడితే మస్తు అనిపించింది నాకైతే. అండ్ చూడండి హార్డ్ బ్రేకింగ్ చేసినాం కాబట్టి దీనిలో మనకి ఇండికేటర్స్ కూడా ఆన్ అయిపోతాయి అన్నమాట. అంటే బ్లింక్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందని కార్ అయితే నోటీస్ చేసేసింది. బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ కూడా ఇండికేట్ చేస్తాయి అన్నమాట, సంథింగ్ ఎమర్జెన్సీ ఏదో వచ్చేసింది, మనం బ్రేక్ కొట్టేసిన అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది. అది కూడా సేఫ్టీ పాయింట్. ఇప్పుడు అంతా హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు కూడా స్టీరింగ్ అయితే ఎక్కడ కదలలేదు. నాకు అసలు కొంచెం కూడా భయం అనిపించలేదు. లేదంటే వేరే కార్స్ అనుకోండి కొంచెం అయితే ఫియర్ ఉంటుంది మనకి, ఎందుకంటే హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు వాబుల్ అవ్వడం అలాంటివి అయితే మనం నోటీస్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకోటి చూడండి, స్టీరింగ్ వీల్ కూడా మస్తు లైట్ ఉంది దీంట్లో. చూడండి ఇప్పుడు నేను రివర్స్ చేస్తా, జస్ట్ 2 ఫింగర్స్ మనం ఇట్లా రొటేట్ చేసేవచ్చు దీన్ని. ఇంటూ ఫస్ట్ గేర్ అండ్ ట్రాక్షన్ ఆఫ్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేసినాం. అండ్ రేవింగ్ ద మోటార్. ఇది ఈ కార్స్లో ఉండేది. చూడండి మనం 85 ఆల్మోస్ట్ 84లో కొట్టినట్టున్న బ్రేకింగ్ అయితే. దీనికోసం నేను మాన్యువల్ తీసుకున్నాను అన్నమాట. మీకోసం అయితే మాన్యువల్ అయితేనే ఆ పవర్ మనము స్కోడా అంటే ఏదైతే స్టెబిలిటీ ఇందాక నేనైతే చెప్తున్నాను, స్టెబిలిటీ, బెల్ట్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ ఇవన్నీ చెప్తున్నా కదా, దానికోసం అది చూపించడానికి నేను ఎస్పెషల్గా వీళ్ళ దగ్గరికి మాన్యువల్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. రేర్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయినప్పుడు కూడా ఎక్సలెంట్ బ్రేకింగ్ ఉంది బ్రో. చెప్తున్నా కదా, ఇందాక నుంచి కాన్ఫిడెన్స్ అంటున్నా కదా, అప్పటి నుంచి చెప్పడం మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు 3 times కొట్టిన తర్వాత నాకు అర్థమైంది. రేట్ డ్రమ్ ఇచ్చిండు ఆయన కూడా, కొంచెం నోస్ డ్రైవింగ్ అయితే ఆబ్వియస్ ఉంటుంది ఫ్రంట్ డిస్క్ కాబట్టి, బట్ ఆ స్టాపింగ్ అయితే క్రేజీ ఉంది, పర్ఫెక్ట్ ఉంది బాయ్స్. ఇదనమాట మన రివ్యూ. సో ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మోదీ స్కోడా LB నగర్ ఫర్ గివింగ్ మీ దిస్ వెహికల్ ఫర్ రివ్యూ. అండ్ ఒకవేళ మీ దగ్గర కూడా 10 lakhs బడ్జెట్ ఉంది అండ్ కార్ కోసం చెక్అవుట్ చేస్తున్నారంటే ఒక్కోసారి వచ్చి నడపండి. నడిపిన తర్వాత మీరే డిసైడ్ అవుతారు. నీకు ఇష్టం ఉంటే వేరే కారే కొనుక్కో, కానీ ఒక్కోసారి డ్రైవింగ్ చేసాం అనుకో అవన్నీ మర్చిపోతావు ఇక, అదనమాట. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. అండ్ మనకి ఈ కార్లో మైలేజ్ కూడా 18+ kilometers అయితే క్లెయిమ్ చేస్తున్నారు స్కోడా వాళ్ళు అయితే. మాన్యువల్లో 18 అండ్ ఆటోమేటిక్గా వచ్చి మనకి అరౌండ్ 19+ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో ఇది అండ్ డోర్ థర్డ్ సౌండ్ అయితే తిన్నారు కదా, మస్తు వస్తుంది. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు మోదీ గ్రూప్, మోదీ స్కోడా.